హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ రోజు వీడియోలో బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఒక సింపుల్ చట్నీ రెసిపీ చూపించబోతున్నాను. చాలా హెల్తీ అండ్ టేస్టీగా ఉంటుంది. నార్మల్‌గా అయితే మనం కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ, టమాటో చట్నీ, కొత్తిమీర చట్నీ ఇలా అన్ని చట్నీలు ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా! దానికంటే భిన్నంగా కరివేపాకుతో ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే టిఫిన్స్‌లో తినడం వల్ల కూడా హెల్త్ కూడా చాలా మంచిది. మనం కరివేపాకుని సాంబార్‌లో, పప్పులో వేసుకుంటే తీసి పక్కన పెట్టేస్తూ ఉంటాం. కాబట్టి ఒకసారి ఈ విధంగా చట్నీ ప్రిపేర్ చేసి చూడండి. టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుందన్నమాట. మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. అంత బాగుంటుంది. ఒకసారి వీడియోలోకి వెళ్ళి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా? ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు, పావు టీ స్పూన్ ఆవాలు వేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. అదే కళాయిలోకి 7-8 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకొని కొంచెం దోరగా వేయించుకుంటే సరిపోతుంది. మీరు పచ్చిమిర్చి ప్లేస్‌లో ఎండుమిర్చిని కూడా తీసుకోవచ్చు. ఇవి ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయను ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఇందులోకి 5-6 వెల్లుల్లిపాయ రెబ్బలు, కొద్దిగా చింతపండు అంటే నిమ్మకాయ సైజులో సగం చింతపండు వేసుకొని కొంచెం ఆయిల్‌లో ఫ్రై చేసుకోండి. ఇలా చింతపండు ఆయిల్‌లో ఫ్రై చేస్తే టేస్ట్ బాగుంటుందన్నమాట పచ్చడి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని కొంచెం ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా మగ్గిన తర్వాత ఇందులోకి 1 కప్ వరకు కరివేపాకును శుభ్రంగా కడిగి పెట్టుకొని వేసుకోవాలన్నమాట. ఇది ముందుగా ఆయిల్‌లో వేయించుకోవాల్సిన అవసరం లేదండి. ఇవన్నీ వేసుకొని వేయించుకున్నాక ఇందులో వేసేసుకుంటే ఈ ఆయిల్‌లో వేయించుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువగా వేయించుకోవాల్సిన అవసరం లేదు. చూడండి, ఈ విధంగా వేయించుకున్నాం కదా! ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లనివ్వాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న శనగపప్పు, మినపప్పు, ఆవాలు వేసుకోవాలి. పావు టీ స్పూన్ జీలకర్ర, రుచికి తగ్గ ఉప్పు వేసుకొని ఒకసారి బరకగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. మరి మెత్తగా పౌడర్ లాగా చేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఇందులోకి వేయించి పెట్టుకున్న కరివేపాకు, ఉల్లిపాయలు ఉన్నాయి కదా! అవి కూడా ఇందులో యాడ్ చేసేసుకొని కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకొని ఇప్పుడు 2-3 సార్లు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. మీరు కావాలనుకుంటే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని చట్నీకి తాలింపు వేసుకుందాము. తాలింపు వేసుకుంటే చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు అదే కళాయిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మినపప్పు, శనగపప్పు, ఆవాలన్నీ కూడా పావు టీ స్పూన్ చొప్పున వేసుకొని కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయ్యాయి కదా! ఇప్పుడు ఇందులోకి ఒక కరివేపాకు రెమ్మ, ఒక ఎండుమిర్చిని కూడా వేసుకొని కొంచెం దోరగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఫైనల్‌గా చట్నీలో వేసుకొని తాలింపు వేసేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్ ప్రాసెస్ కదా! ఈ కరివేపాకుతో ఒకసారి ఈ విధంగా బ్రేక్‌ఫాస్ట్‌కి చట్నీ ప్రిపేర్ చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారన్నమాట. అంత బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వంటకాల కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.